Light, camera, rolling, music. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రాక్లైన్ వెంకటేష్ గారి నిర్మాతగా సంచలన చిత్రాల దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అందాల బొమ్మలు సోనాలి సిన్హా అనుష్క కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన సెన్సేషనల్ ఫిలిం లింగా. పేరు మాత్రం పవర్ఫుల్ ఏనండి. ఈ లింగ కథ చెప్పాలి అంటే చెప్పాలి. చెప్తున్నాను రా. చెప్పు. లింగ ఓ దొంగ. లింగ తాతగారి లింగేశ్వర్ అప్పర కోటీశ్వరుడు. ఆయన యావదాస్తిని పేద ప్రజలకు దారదత్తం చేసేస్తాడు. తనకేమీ లేకుండా చేసేయడం తాతగారి మీద కోపంతో 4 ఫ్రెండ్స్ని వేసుకుని చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ దొంగగా ముందుకు సాగిపోతుంటాడు మన లింగ. అయితే లింగ తాతగారైన లింగేశ్వర్ సింగనూరు అనే గ్రామంలో కట్టించిన ఒక గుడిని ఆ లింగేశ్వర్ యొక్క వంశాంకురం ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తే బాగుంటుందని ఆ ఊరి ప్రజలందరూ ఆశపడతారు. అందుకోసం లింగ ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ ఉంటారు. ఆ వెతుకులాట్లో ఆ ఊరికి సంబంధించిన ఒక అమ్మాయికి లింగ తారసపడతాడు. వెంటనే లింగాను ఓ పథకం ప్రకారం ఆ అమ్మాయి తన సింగనూరు అనే విలేజ్కి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిన తర్వాత లింగ తాతగారు లింగేశ్వర్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుద్ది. అది మన స్వతంత్రం రాకముందు జరిగిన కథ, బ్రిటిషర్స్ కాలంలో జరిగింది. ఆ కథలో ఆ ఊరు కోసం తన తాతగారు ఏం చేశారో లింగ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ ఊరు కోసం లింగ ఏం చేశాడనే కథతో ఈ సినిమా ముగింపు ఉంటుంది. ఎలా ఉంది కదా? ఎందుకు నవ్వుతున్నావా? నాన్న రజనీకాంత్ గారికి ఎప్పుడు ఈ కథ మీద పేటెంట్ హక్కుంటాడు. ఎందుకంటే జనరల్ గా ఆయన చేసే సినిమాల్లో ఆయన ఎప్పుడు అప్పర్ర కోటేశ్వరుడు. ఆయన యావదాస్తిని పేద ప్రజలందరికీ పనిచేసి నిరాడంబరంగా ఒక్కడే ఊరు విడిచి వెళ్ళిపోతాడు. అవును, కరెక్ట్. ఆ తర్వాత తరంలోనూ విలన్స్ గా ఆస్తి మీద కనపడుతుంది. ఆ తరంలో కొడుకు రూపంలోనూ మనవడు రూపంలోనూ మరో రజనీకాంత్ ఆ ఊరికి వస్తాడు. ఆ విలన్స్ అందరినీ కూడా తుదముట్టించి తమ పూర్వీకుల ఆస్తిని యథాతథంగా పేద ప్రజలందరికీ పనిచేసి మళ్ళీ నిరాడంబరంగా వెళ్ళిపోతాడు. కానీ దానికి దీనికి సంబంధం ఏంటి? నువ్వు సంబంధం ఉందన్నా లేకపోయినా యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమా కథ కూడా ఇంతే, కాకపోతే బ్యాక్ డ్రాప్ మారింది అంతే. ఇక ఈ సినిమాలో నటినటుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటదిరా? ఆయనే ఈ సినిమాకి శ్రీరామ రక్ష. ఇక హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఈ పిల్ల చూడటానికి భలే బొత్తిగా ఉంటది. రజనీకాంత్ గారి పక్కన బలంగానే పర్ఫార్మెన్స్ బాగుంది. దాని తర్వాత ఇంకో హీరోయిన్ అనుష్క. ఈ పిల్ల ఏంట్రా బాబు రజనీకాంత్ గారి పక్కన కూడా పెద్దగా కనిపించేస్తున్నా. మిగతా పాత్రల్లో మన జెంటిల్మెన్ జాగ్రత్త బాబు గారు. జెంటిల్మెన్ కి చిన్న యాసమా. ఓ రజనీకాంత్ గారు మీరు రెస్పెక్ట్ తో చేసి ఉంటారు. మరే తర్వాత మన బ్రహ్మానందం గారు చేశారులే. తర్వాత మన కె విశ్వనాథ్ గారు, విజయ్ కుమార్ గారు, రాధారావు గారు చేశారు. వాళ్ళ మార్క్ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించారు. మరి సంతానం నవ్వించాడు. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిందే కథ పోన్ కుమరన్. అర్థమైందిలే, మాటలు వచ్చి శశాంక్ వెన్నులకంటి బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే రజనీకాంత్ స్థాయిలో లేవు. ఎడిటింగ్ సంజిత్ కొంచెం స్పీడ్ పెంచాలి. సినిమాటోగ్రఫీ రత్నం, సినిమాకి ప్రాణం కదా. తర్వాత మ్యూజిక్ మన రహమాన్. ఇది రహమాన్ మ్యూజిక్ నమ్మలేకపోతున్నాను రా. ఓ టైం తక్కువ బట్టేమో అటు ట్యూన్స్ పరంగా కానీ ఇటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ తన మార్క్స్ చూపించలేదేంటి? చూపించలేదని నన్ను అడుగుతాడు రా బాబు. దాని తర్వాత నిర్మాత వచ్చి మన రాక్లైన్ వెంకటేష్ గారు. అది ఈయనే ప్రొడ్యూసర్ అంటే ఈయన డబ్బుల్ని మంచి పరంగా ఖర్చు పెట్టేస్తారా. అందుకే ప్రతి ఫ్రేమ్ లోను ఆ రిచ్నెస్ ఆ నిర్మాణ విలువలు కనిపిస్తాయిరా. ఇదిగా ఈయన తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. చేసుకుంటే వెళ్తారా. ఫైనల్ గా క్యాప్టెన్ స్క్రీన్ ప్లే దర్శకత్వం సంచలన దర్శకుడు కెఎస్ రవికుమార్. వండర్ఫుల్ డైరెక్టర్. పైగా కెఎస్ రవికుమార్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అంచనాలకే అంచనాలు అందవు. అందులోను కెఎస్ రవికుమార్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ లో సినిమా, పైగా రజనీకాంత్ గారు 4 సంవత్సరాల తర్వాత సినిమాలో కాపాడుతున్నారంటే ప్రేక్షకులు అందరికీ కూడా బోలెడని అంచనాలు ఉంటాయి. వీళ్ళు ఈ అంచనాల్ని విజువల్ గా అయితే రీచ్ అవ్వగలిగారు, కానీ కథా కథనాల్లో మాత్రం మన అంచనాలు రీచ్ అవ్వలేకపోయారు. టైం తక్కువ బట్టేమో. ఏమండి ఏది ఏమైనా మీ ఇద్దరు కాంబినేషన్ వచ్చే నెక్స్ట్ సినిమాలో మాత్రం ఖచ్చితంగా కూసింత టైం తీసుకుని మా అంచనాల్ని మించి రావాలండి. వస్తారు కదా.
రాక్లైన్ వెంకటేష్ నిర్మాతగా సూపర్ స్టార్ రజనీకాంత్, సోనాక్షి సిన్హా, అనుష్క కాంబినేషన్లో కేఎస్ రవికుమార్, రత్నవేలు అండ్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో మన ముందుంచిన ఒక అద్భుత చిత్రం లింగ. ఎంతమంది వద్దండులైన వ్యక్తులందరూ కలిసి మన ముందు ఈ లింగాన్ని ఉంచుతున్నారు అంటే ఖచ్చితంగా ఈ సినిమాలో కథాకథనాలు కొత్తగా ఉంటాయని ఆశపడి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకి విజువల్గా అద్భుతమైన ట్రీట్ ఇచ్చిన కథాకథనాల్లో కొత్తదనం చూపించలేకపోయారు. అయితే రజనీ సినిమాలో కథాకథనాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఆయన స్టైల్కి తగ్గ స్పీడ్ మటుక కథనంలో ఉంటే ఆ సినిమా సూపర్ హిట్టే. అయితే ఈ సినిమాలో కొంచెం ఆ కథనం మిస్ అయిందని మాత్రం చెప్పాలి. ఎందుకంటే కొంచెం స్పీడ్ కనుక ఉంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెద్దదైపోవడంతో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అయిపోయారండి. అయితే ఓ భారీ సినిమా తీయాలంటే ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి. అవన్నీ ఓర్చుకుని అద్భుతమైన సినిమాలు అతి తక్కువ టైంలో రూపొందించడం కూడా కష్టతరమే. అలాంటి టైంలో అద్భుతమైన సినిమాను మనకు అందించినందుకు వీళ్ళందరినీ అభినందించాలి. ఈ చిన్న చిన్న లోటుపాట్లు ఏమున్నా సరే ఈ సినిమాకి శ్రీరామ్ రక్ష మన సూపర్ స్టార్ రజనీకాంత్ కాబట్టి అవన్నీ కొట్టిపోతాయి. మరోసారి ఈ కాంబినేషన్లో మన ముందుకు వచ్చే సినిమాలో కథాకథనాల విషయంలో కొత్తదనం చూసుకునేలాగా కొంచెం ఆలోచిస్తే బెటర్ అని మా ఓడి మాటగా నా మాటగా చెప్తున్నానండి. ఏది ఏమైనా మరి ఈ లింగా మనందరికీ విజువల్గా అద్భుతమైన ట్రీట్ ఇస్తుంది. రజనీకాంత్ స్టైలు స్మైలు మీ అందరికీ నచ్చుతుంది కాబట్టి వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ విడుదల సినిమాలు చూసి వచ్చి మీకు చెప్తా. అప్పుడు దాకా మీరు లింగా అంటే లింగాయే మీ అరబాబు.